కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా నిర్వహిస్తామని ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం వెల్లడించారు. జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఆయన విఎస్ఎం కళాశాల ప్రిన్సిపల్ కె బాలాజీతో కలిసి విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ స్థానిక విఎస్ఎం కళాశాలలో ఈ నెల 13న ఉదయం 9 గంటల నుండి ఈ మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో దేశంలోని 25 ప్రముఖ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా 300 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు. ఈ ఉద్యోగాల ద్వారా ఏడాదికి 5 నుంచి 12 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉంటుందని తెలిపారు. ఇక్కడ ఈ ప్రాంగణంలో సత్యం వాసంశెట్టి సేవా సంస్థ ద్వారా జరపబోయే మెగా జాబ్ మేళాకి పోస్ట్ రిలీజ్ కోసం వచ్చిన మన విలేకరులకు పెద్దలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కాలేజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మినిస్టర్ సుభాష్ గారి కళ, ఆ కళ ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గ చుట్టుపక్కల జిల్లాలో కూడా ఎవరు కూడా నిరుద్యోగం ఉండకూడదు అనే ఒక కళతో ఆయన ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణంలో ఆయన అతిస్వరంతో ముందుకు వెళ్ళి ఈ ఐటీ కంపెనీలు మనం అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మెగా జాబ్ మేళ పెడితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనలో వెళ్ళడం జరిగిందండి. ఈ ఆలోచన అయితే చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ దీని వెనక కృషి 3 నెలల నుంచి ఈ కంపెనీలు అన్నింటికి తిరగటం. మా అమ్మాయి శ్రీసత్య ఉంది, తను ఐటీలో పనిచేస్తుంది. అలాగే ఈ టీమ్ సుభాష్ కోర్ వాళ్ళు కూడా దీనికి ఎంతో కష్టపడి మన లక్షారావు గారు లాంటి వ్యక్తి మనకు దొరకటం వల్ల అందరికీ ఐటీ కంపెనీలు తిరిగి వాళ్ళందరినీ ఒప్పించి, ఇప్పుడు ఐటీ కంపెనీలు అంటే జాబులు లేని పరిస్థితుల్లో ఆ కంపెనీలన్నింటిని ఒప్పించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. తిరిగి వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలందరినీ 13వ తారీఖున ఇక్కడ తీసుకొస్తున్నారంటే దాని వెనక చాలా కృషి ఉంది. ఆ కృషిలో భాగమే ఈ మెగా ఈవెంట్ అన్నది రామచంద్రపురం నియోజకవర్గంలో చూపించాలి, జాబులు కల్పించాలి అని కొన్ని ఆర్థికంగా కూడా దీంట్లో చాలా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. అంటే కంపెనీలకు ఎవరికి ఇవ్వం, కానీ ఇక్కడ వచ్చిన భోజనాలు చేయటం, వాళ్ళందరినీ రప్పించడానికి టికెట్లు బుక్ చేయటం, అందరినీ కూడా చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారమైనా సరే సుభాష్ గారు యొక్క మనసులో ఉన్న ఒకే ఒక ధ్యేయం. ఇంతకుముందు 2-3 జాబ్ మేళాలు పెడితే అందులో ఐటీ కంపెనీ నుంచి ఎక్కువ తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఆయన ప్రత్యేకంగా ఇంజనీరింగ్లో ఐటీ కంపెనీని తీసుకొచ్చి వీళ్ళందరికీ జాబులు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశం. మా నోళ్ళు టాలెంట్ చూపించాలి, కానీ లక్షారావు గారు అన్నట్టు 300 నుంచి 500 మంది కూడా అప్పుడు జాబుకి వెళ్ళి పరిస్థితి ఆ రోజైతే ఉన్నారు.